ప్రజలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది। रमजान के महीने में हम देखते हैं सर क्या हो रहा है मुस्लिम बस्तियों में सर, मुस्लिम बस्तियों में हम देखते हैं कि हर चौरास्ते पे देख रहे हैं एक रोजेदार रोजे को खोलने को जा रहा है, ट्रैफिक को रेगुलेट करने के बजाय पुलिस बैरिकेडिंग करती है और चेकिंग कर रही है, लाइसेंस को देख रही है, इसको देख रही है। अरे रोजेदार को रोजा खोलने दो, उसके फोटोज लेके परेशान किया जा रहा है रोजेदार को मुस्लिम बस्तियों में। तो आप बताइए क्या ये सही है, क्या ये अच्छा है? इससे आपका नाम होगा। अरे अगर देखना है सर the traffic police, the police should see that. Sir, the people who do not have a license, I'm talking about small children, sir, 12 years old, 13 years old, 14 years old, बाइक लेके चले जा रहे हैं, गाड़ी चला रहे हैं, आज उनको पुलिस नहीं पकड़ती है सर। You should catch hold of these youngsters sir, and we should catch hold of the parents of these youngsters sir। ये नहीं होता है सर। सर मैं ये कहना चाह रहा हूँ खुली कुतुब शाह को दिए सर पत्थरगड्डी पर ఇది सरदार महल ఆలోచించిరా ఇవాళ మజ్లిస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ పక్ష నాయకుడు రంజాన్ మాసంలో రోజా ఉంటున్నటువంటి ముస్లింలు అక్కడ మసీదుకో ప్రార్థనకో పోతుంటే రోజా వాళ్ళు దాన్ని చేస్తుంటే ఉపవాసం విడుస్తుంటే వాళ్ళ దానిపైన ఏంది టూ వీలర్ల పైన కార్ల పైన దేనిపైన ఫోటోలు కొడుతున్నారు, వాళ్ళకు ఇది ఇస్తున్నారు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు। వాళ్ళపైన పోలీసు వాళ్ళు కక్ష కట్టిరనో ఇంకొకటి కట్టిరనో వాళ్ళని అంటే అసెంబ్లీ సాక్షిగా మా ముస్లింలకు నువ్వు రోజా ఉంటేంది, రంజాన్ మాసం అయితేంది, ఏదైతేంది అన్ని నిబంధనలు పాటించాలి కదా, ఓకే నీకు ప్రత్యేకం, అరే మా ప్రత్యేకమైనటువంటి మాసం కాబట్టి ఈ సందర్భంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు, ఓకే। ప్రజలారా ఎన్నడైనా ఇంతమంది ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే వాళ్ళ హిందువుల కోసం మాట్లాడలే, మరి మిగిలినటువంటి హిందూ ఎమ్మెల్యేలు ఒక్కడన్నా అరే మేము దేవుని గుడికి పోతున్నాము, మేము మా వైకుంఠ ఏకాదశి అయినప్పుడు లైన్ ఇంత పెద్దగా ఉంటుంది, రోడ్డు మీద మాకు ప్రత్యేకమైనటువంటి బైకులు పెడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి బైకులు తీపిచ్చేస్తుంటారు। హిమాయత్ నగర్ టీటీడీ దగ్గర పోండి, రోడ్ల మీద కార్లు పెట్టొద్దంటారు, కానీ మీరు రంజాన్ మాసంలో రోడ్ల మీద మసీదుల పక్కన మీరు ఏడుకన్నా పోరి, నేను ఒక 100 మసీదులు చూపిస్తా, రోడ్ల మీద ఏడబడితే ఆడ పెట్టేస్తారు, కానీ దేవాలయాలను పెట్టేటప్పుడు మాత్రం గుడికి పోయినప్పుడు మాత్రమే ఫోటోలు కొడతారు ఈ పోలీసు వాళ్ళు। ఆ గుడి పోయేటప్పుడే ఇంటి పక్కనే గుడి ఉంటుంది, ఇంటి ముంగడికి వెళ్ళి పక్కకి ఒక గల్లీ, ఎందుకంటే ఇప్పుడు యూటర్న్లు ఎక్కువైపోయేసరికి నడుచుడు దూరం అయిపోతే గీ నుంచి గీడికి హెల్మెట్ పెట్టుకోండి ఎందుకు లేని పెట్టుకోకపోతే వాడిని పట్టుకుంటారు, అప్పుడు పట్టుకుంటారు। శంకర్ మఠం దగ్గర రోడ్ల మీద కానిస్టేబుల్ని పెట్టి మొత్తం పెడుతుంటారు, మీరు ఎన్నడైనా పోరి శంకర్ మఠం దగ్గర మొత్తం అదే పనిగా పోలీసులు ఆ ఫోటోలు కొట్టుడు, రోడ్డు మీద ఉంది నో పార్కింగ్ అని ఆ బండి పెట్టినాక నో పార్కింగ్ బోర్డు పెట్టేసి ఫోటోలు కొట్టి వాళ్ళకి పంపించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి। ఇవాళ మీరు అయ్యప్ప దీక్ష చేసుకున్నప్పుడు అయ్యప్ప డీడీ కాలనటువంటి అయ్యప్ప గుడి దగ్గర ఎంతమంది అయ్యప్ప సాములకేసారు, ఒక్క రాజకీయ నాయకుడైనా మాట్లాడిండా వీళ్ళ కోసం? అంటే ముస్లింల కోసం మాట్లాడుతూనేమో అది మతానికి సంబంధించింది కాదు, కానీ ఇవాళ ఇంతమంది హిందూ రాజకీయ నాయకులు ఒక్కడన్నా సిగ్గులేనటువంటి వాడు ఇవాళ దేవాలయాలకు పోతుంటే దేవాలయాలను కబలించి దేవాలయాల ఆస్తులన్నిటినీ ప్రభుత్వం తీసుకొని ఇవాళ దేవుళ్ళ దగ్గర పోతుంటే ఒక్క గుడి దగ్గరనైనా సరే మీరు ఏ గుడికన్నా పోండి, ఏ దేవాలయం గుడికన్నా పోండి, ఆ గుడి దగ్గర పోగానే పోలీసు వాళ్ళు వస్తారు, మీరు ఇక్కడ పెట్టొద్దు అక్కడ పెట్టొద్దు, పోలీసులు మనం చెప్పకుండా వాడు గుళ్ళో ఉంటాడు, వచ్చేసరికి బండి మాయమవుతుంది, ఏమైందంటే పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారంటారు, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి। మరి దేవాలయాలకు సంబంధించి ఎవడైనా మాట్లాడిండా? ఏం చేయాలి? మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ప్రజలు దేవుని గుడికి పోకుండా చేస్తున్నటువంటి కుట్ర ఇది కాదా? ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడిండా? ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ। ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, మేము హిందూగాలం కాదు బొందుగాలం కాదు, మేము హిందువులము, మేము పూజలు చేసినాం, యాగాలు చేసినాం, మేము బొట్లు పెట్టుకున్నాం, రోజు పొద్దుగాల గుడికి పోతామన్నారు కదా, మరి దేవాలయాల ముంగట ఇవాళ పోలీసు వాళ్ళు కక్ష కట్టి ఎక్కడికి పోయినా ఇవాళ హైదరాబాద్లో ఏడికి పోయినా సరే రోడ్ల మీద వాళ్ళకి ఏర్పాట్లు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోగా మీదికి వెళ్ళి ఇది హిందూ మెజారిటీ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఉన్నటువంటి హక్కులు ఒక్క ఎమ్మెల్యే ఒక్కడు కూడా మాట్లాడలే, ఎస్ వాని మీద ఎవరి మీద నాకు గౌరవం లేదు, అది ఏ పార్టీ అయినా సరే ఒక్కడు కూడా మాట్లాడలే, వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఒక్కడు కూడా మాట్లాడలే। ఏ కార్తీక మాసంలో పూజలు అవుతుంటాయి, మనకు ప్రతి నెల ఒక పూజ ఉంటుంది, అయ్యప్ప స్వాములు భజనలు చేస్తుంటారు, లేకపోతే ఇంకొకరు భయవాన్ని మాలేస్తారు, ఒకటి శివమాలేస్తారు, ఇంకొకటి రామనవమి జరుగుతుంది, రేపు పొద్దుగాల రామనవమికి ఎన్ని ఆంక్షలు విధిస్తారు ఇవాళ। గణేష్ ఉత్సవాలు జరుగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి వాడు పెత్తనం చేస్తాడు ఇవాళ గణేష్ ఉత్సవాల మీద,
అపార్ట్మెంట్లకు వచ్చి స్టిక్కర్లు అతికేస్తాడు. మీరు లౌడ్ స్పీకర్ ఇంత పెట్టొద్దు, లౌడ్ స్పీకర్ అంత పెట్టొద్దు, 20 మంది కలవద్దు, మీరు భజనలు చేయొద్దు, బొట్లు పెట్టుకోవద్దు, మీ పక్కన వేరే మతస్థులుంటే వాళ్ళకి అన్యాయం వాళ్ళకు ఇబ్బంది కలగొద్దు అని హిందువులకు చెప్తారు. వాళ్ళ శుద్ధులు చెప్తారు పోలీసు వాళ్ళు. ఒక్క రాజకీయ నాయకుడికి సిగ్గులేనటువంటి వాళ్ళు. అర్థం చేసుకోండి ప్రజలారా, ఎవడు ఎవని కోసం పనిచేస్తున్నాడు. రైట్, ఇది జరుగుతున్నది, అది జరుగుతున్నటువంటి అంశం. అదే వచ్చింది కదా